మన దేశంలో కులాలు లేవని, అవి ఎవడో బ్రిటిషోడు తీసుకొచ్చాడని మన బీజేపీ తరపు నుంచి హైదరాబాద్కి ఎంపీగా పోటీ చేసిన మాధవీలత గారు అంటున్నారు. అయితే ఇది బ్రిటిష్ వాళ్ళు కూడా, ఇది మన మనుధర్మ శాస్త్రం వేల సంవత్సరాల నుంచి రామాయణం మహాభారత కాలం నుంచి కూడా ఉన్న ఈ మనుస్మృతిని బ్రిటిష్ వాళ్ళు కూడా పౌరస్మృతులలో రచనలో మనుస్మృతిని ఒక ఆధార గ్రంథంగా పరిగణించారు. అంటే వాళ్ళకు ముందు వచ్చిందా తర్వాత వచ్చిందండి మేడం గారు? ఇందులో 12 అధ్యాయాలు ఉన్నాయి. కులాలు లేవని, కులాలు మనవి కావని చెప్పడం ఎంతవరకు కరెక్టు? ఇది భాగవతుల సుబ్రహ్మణ్యం గారిది, ఆయన రచించారు. ఇందులో మనకి 10వ అధ్యాయంలో చూసుకుంటే కనుక 10వ అధ్యాయం మనకి ప్రతి ఒక్క కులానికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్పడం జరిగింది. చూడండి, ఇది శ్లోకం, పేజీ కూడా చూడొచ్చు. మనుస్మృతి మనుధర్మశాస్త్రం 10వ అధ్యాయం, ఇందులోని శ్లోకం ఇది. దీని అర్థం, ద్విజ శబ్దానికి అర్హులైన వారు 3 జాతుల వారు మాత్రమే. ఉపనయనం అనే గొప్ప సంస్కారం చేత ఈ 3 జాతుల వారికి ద్విజత్వం ప్రాప్తిస్తుంది. 4వది శూద్ర జాతి, ఇవి తప్ప అన్య జాతులు లేవు. అయితే ఇక్కడి నుంచి చూశారు కదా, జాతులు లేవు, 4 జాతులే ఉన్నాయి. 4వ జాతి శూద్ర జాతిగా చెప్పబడింది. మిగతా వాళ్ళు ఈ 3 కులాల వారు కూడా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, ఈ 3 మాత్రమే ద్విజ శబ్దానికి అర్హులైన వారు. ద్విజులు ఇతర జాతుల సంతానం కలిగిన వారు పితృజాతీయులే అవుతారు. అయినప్పటికీ వృత్తుల్లో తేడా ఉంటుంది. బ్రాహ్మణునికి, క్షత్రియుకి, స్త్రీ జన్మించిన పుత్రునికి పెంపుడు కుక్కల్ని, జంతువుల్ని మచ్చక చేయడం, రథం తోలడం వంటివి వృత్తులు అవుతాయి. నృత్యగీతాలు చేయడం, వాయిద్యాలు చేయడం, జీవనం గడపడం వృత్తి అవుతుంది. ఇక్కడ చూడండి, కులాలు ఎక్కడి నుంచి ఎలా స్టార్ట్ అయ్యో చూస్తాం. వర్ణ సంకరం చేత, దోషబుద్ధి గల స్త్రీ చేత కానీ, కామ ప్రవృత్తి గల పురుషుని చేత కానీ కలిగే సంతానం వల్ల ఎన్నుకోబడిన వృత్తులలో కులాలు ఏర్పడ్డాయి. బ్రాహ్మణునికి వైశ్య స్త్రీ యందు సంతానం కలిగితే అంబష్టుడు అవుతాడు. ఆ తర్వాత నిషాదుడు, పాలవుడు. తర్వాత ఇంకా ఇవన్నీ శ్లోకాలు మీరు చూసుకోవచ్చు. ఉగ్రుడు, క్రూర, తర్వాత క్షత్రియ, శూద్ర, ఉగ్రుడు అనబడతారు. ఇంకా చూసుకుంటే కనుక క్షత్రియునికి బ్రాహ్మణ స్త్రీ వల్ల పుట్టినవాడు సూతుడు. సూతుడు ఎక్కడ వారండి? మనం భారతంలో చూస్తాం, కర్ణుడి గురించి. భారతంలో కర్ణుని కులం ఇదే. భారతంలో ఉన్న ఈ కులం ఇప్పుడు కొత్తగా వచ్చింది, బ్రిటిష్ వాడు తెచ్చాడని చెప్పి మాధవీలత గారు అంటున్నారు. ఎంతవరకు కరెక్టు? అంటే బ్రిటిష్ వాళ్ళు కూడా యూజ్ చేసిన మన మనుధర్మశాస్త్రం అనే గొప్ప గ్రంథాన్ని, వాళ్ళకు పవిత్రంగా భావించుకునే బైబిల్ కూడా వాళ్ళు పక్కన పెట్టి మన గ్రంథాన్ని వాళ్ళు వాళ్ళ రాజ్యాంగంలో చేర్చుకుంటే, మేడం గారు వచ్చి మనది వాళ్ళే మన దాంట్లో చేర్చారని చెప్పడం ఎంతవరకు కరెక్టు? సూతుడు, తర్వాత మాగధుడు, వైశ్యుడు, వైదేహుడు, అయోగవుడు, క్షత్ర, చండాలుడు. ఒక శూద్రునికి వరుసగా వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ స్త్రీలు యందు జన్మించిన వారిని అయోగుడని, క్షత్రాని, చండాలుడు అని చెప్పి పిలుస్తాడు. చండాలుడు అధమాదుడని పరిగణించబడుచున్నాడు. చూడండి, చండాలుడు గురించి చెప్పబడింది, అత్యంత దోష జన్మ చండాలుని కనుక అతడు స్పర్శకు కూడా తగడు. ఎందుకంటే చాలామంది ఇప్పటికి కూడా అస్పృశ్యులుగా, అంటరాని వాళ్ళుగా ఉన్నారంటే దానికి కారణం వాళ్ళ జన్మ అనేది దోష జన్మ, అందువల్లనే వాళ్ళని ముట్టుకోవడానికి తగదు అని చెప్పి అంటారు. నిషాదుడు, పుక్కసుడు, కుక్కుటుడు హీనాతిహీన జన్మలు ఇవి. చూడండి, ఇంకా తర్వాత చూసుకుంటే కనుక మనుస్మృతిలోనే మనకు శ్లోకాలన్నీ కనిపిస్తున్నాయి. వ్రాత్య శబ్దానికి అర్హుడైన క్షత్రియ సంతానికి ఇవ్వండి, జల్ల, మల్ల, నిచ్చవి, నట, కరణ, కస, ద్రవిడులు, ఇవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చినవే. సుధన్వ, కారుస, విజన్మ, మైత్ర, సాత్వద, ఇక్కడ సపరేట్గా టిక్ చేసినవన్నీ కూడా కులాలన్నమాట. బ్రాహ్మణ స్త్రీ యందు శూద్రుడు తనకంటే చండాలునికి ఎలా కారణమవుతున్నాడు, అలాగే చండాలుడు పై 4 వారితో కలిస్తే కనుక విరుధుడు అత్యంత హీనాదిమైన పరాకాష్ట అంట ఇది. చూడండి, ఇంకా చాలా ఉన్నాయి మనం ఇలా చూసుకుంటే కనుక. శశ్రుషలు, శైరేంద్ర, తర్వాత మైత్రేయుడు, విదూషకుడు, హాస్యంలాడేవాడు, నిషాద జన్మ, దాసుడు, మార్గవుడు, కైవర్తవుడు, శైరేంద్ర, మైత్రేయ, మార్గవ నామధేయాలకు అర్హులైన ఇటివారు హీనజాతులు గనక పీనుగు మీద వస్త్రాలకు ఆశపడుట, క్రూర చేష్టలు చేసుట, వెరవకుండుట, ఎంగిలి దింట వంటివి చేయడానికి వెనకాడరు. తర్వాత నిషాదుల వల్ల వైదేహి స్త్రీకి పుట్టినవాడు కారావరుడు, ఇతడిని చర్మకారుడు వృత్తి అంటే మాదిగా జన్మగా చెప్పబడింది. ఆ తర్వాత చూసుకుంటే శైరేంద్ర, వైదేహుడు మొదలైన వారు గ్రామాలకు వెలుపలనే ఉండవలసింది. ఇప్పుడు మనకు మాలవాడలు, మాదిగవాడలు ఎందుకు ఉన్నాయంటే కనుక వీళ్ళు అంటరాని వారు కాబట్టి ఊరికి చివరనే వీళ్ళు ఉండాలని చెప్పడం జరిగింది. ఆ తర్వాత చూడండి, ఇక్కడ వెదురులు చేసే మేదరి గురించి రావడం జరిగింది. హింసకుడు అనేవాడుగా చెప్పడం జరిగింది. సోపాకుండు అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా తలారి వృత్తి చేస్తాడంట. రాజాజ్ఞ ప్రకారం తలలు తీసేవాడు కనుక వృత్తిత్యా నిందితుడు పాపి కూడా అవుతున్నాడు. నిషాదవంతుకు చండాలతో సంపర్కం గంటెల వల్ల జన్మించేవాడు అత్యావసాయి అనబడుతున్నాడు. ఇది శ్మశాన జీవితం అంటే కాటికాపరి. చండాలుడి కన్నా వీడు హీనుడంట. ఇదంతా కూడా మన మనుస్మృతిలో ఉంది. ఇంకా చూడండి, ఇంకా అనేక క్షత్రియ జాతులన్నీ కూడా పౌండ్రకులు, ఓండ్రులు, ద్రవిడులు, కాంబోజులు, యవనులు, శకులు, పారదులు, ప్లహ్లవులు, చీనులు, కిరాదులు, దరదులు, కషరాజ్యం వారు ఉపనయనాది సంస్కారం లేని చేత శూద్రులయ్యారంట. ఆ తర్వాత చూడండి, మ్లేచ్ఛ భాష మాట్లాడే వారి గురించి వాళ్ళు దస్యులు అనబడ్డారంట.
ఇలా జాతులు మతాలు ఎలా వచ్చాయంటే కనుక ఇవన్నీ కూడా మనకి మనుధర్మశాస్త్రంలో ఉన్నాయి. అంతేకాకుండా స్వపచులు చండాలులు వీరి గ్రామ వెలుపలే నివాసం, వీరికి వంట పాత్రలు ఉండవు, కుక్కలు గాడిదలే వీరికి ధనం, పీనుగు బట్టలే వీరికి వస్త్రాలు, పగిలిన కుండ పెంకులే ఆహారం, ఆరగించే పల్లెములు, ఇనుప చట్రాలే ఆభరణాలు, దేశ సంచారం చేస్తూ జీవించాలి. కనుకనే ధర్మానుష్ఠాన సమయంలో ఇది చూడడం మాట్లాడడం శాస్త్ర నిషిద్ధం. వీడికి ఎదురుగా నిలిచి అన్నం ఇవ్వదగదు. పనివాళ్ళ చేత వీళ్లకు కొండ పెంకుల్లో ఎత్తి పడవేయించాలి. రాత్రుల్లో కూడా వీళ్ళు వీరులో తిరగకూడదు. వీళ్ళ శవాలను దిక్కులేని శవాల వల్లే గ్రామాల్లో నుంచి ఊరవతలకి ఈడ్చవచ్చును. ఇక్కడ వరకు మనకి అంటే ఇవన్నీ కూడా మనకు రామాయణంలో చాకలివాడు కనిపిస్తాడు, మహాభారతంలో సూతుడు కనిపిస్తాడు, ఆ తర్వాత గొల్లవాళ్ళు కనిపిస్తారు, తర్వాత కృష్ణుడు గొల్లవాడుగా చెప్తారు, ఆ తర్వాత ఇంకా చాలామంది మనకు కనిపిస్తూనే ఉంటారు. అందువల్ల కులాలు అనేవి ఎప్పటి కావు, ఎప్పటి నుంచో మన దేశ సంస్కృతిలో ఒక భాగంగా ఉన్న కులాలని నిన్న మొన్న వచ్చిన బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారని చెప్పడంలో ఏమీ అర్థం లేదు. ఈ మాత్రం కూడా తెలుసుకోకుండా ఒక ఎంపీగా పోటీ పడుతున్న ఆవిడ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా శోచనీయం.